హే గాయ్స్, లిసన్ కేర్ఫుల్లీ. నిన్న నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఎస్బీఐ యాప్ అని చెప్పేసి ఒక ఏపీకే ఫైల్ అయితే పంపించారు. మనం కొన్నిసార్లు అన్నోన్ నంబర్స్ నుంచి ఏమైనా లింక్స్ వచ్చినా, ఫైల్స్ వచ్చినా డౌన్లోడ్ చేయడానికి కానీ, ఓపెన్ చేయడానికి కానీ చాలా ఆలోచిస్తాం. బట్ ఇఫ్ ఇన్ కేస్ మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మెసేజ్ వస్తే కొన్నిసార్లు పొరపాటున క్లిక్ చేస్తాం. బట్ యూ నో వాట్, వాళ్ళకి తెలియకుండానే ఆ మెసేజ్ మీకు వచ్చింది. బికాస్ వాళ్ళ ఫోన్ హ్యాక్ అయింది కాబట్టి. అది ఒక ఫేక్ లింక్, ఒక డేంజరస్ లింక్, హ్యాకర్స్ ట్రిక్ అనమాట. వన్స్ యూ క్లిక్ దట్ ఫైల్, యూ వాట్సాప్ విల్ గెట్ హ్యాక్డ్. మన ఫోటోస్, చాట్స్, ఓటీపీస్ అన్ని లీక్ అవ్వచ్చు. మనకి తెలియకుండా మన కాంటాక్ట్స్ అందరికీ, మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా అదే మెసేజ్ అయితే వెళ్తుందనమాట. సో ప్లీజ్ అలర్ట్గా ఉండండి. అన్నోన్ మెసేజెస్ని ఓపెన్ చేయకండి, అన్నోన్ ఫైల్స్ని డౌన్లోడ్ చేయకండి. అండ్ మీ ఫోన్లో వాట్సాప్లో 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. అండ్ దానికోసం సెట్టింగ్స్లోకి వెళ్తే అక్కడ అకౌంట్స్ అని కనిపిస్తుంది. అకౌంట్లో మీకు 2 స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. అండ్ యాప్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. ఇది మనం ఇగ్నోర్ చేస్తే ఇంకా చాలామంది రిస్క్లో ఉంటారు. సో ప్లీజ్ గైస్, ఈ వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళు సేఫ్గా ఉండడానికి. అండ్ మన ఫ్యామిలీలో ఎల్డర్స్ ఉంటారు కదా, ఎల్డర్స్ కానీ పేరెంట్స్ కానీ వీళ్ళకి తెలియకుండా ఇలాంటి లింక్స్ అన్ని క్లిక్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని అలర్ట్ చేయడానికి ఈ వీడియో వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సేఫ్గా ఉండండి. బాయ్.